సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. సత్యమార్గం ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్న విధానం పట్ల దేవునికి మన కృతజ్ఞతలు తెలియపరచవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క మాటలో మనం వినవలసిన బద్దులమై ఉన్నామండి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకని మనం గమనించినట్లయితే మరి దేవుడు మన విన్నపములకు చెవొగ్గుతాడా లేదా, మన సబ్జెక్ట్ ఇదండి. దేవుడు మన విన్నపములకు చెవొగ్గుతాడా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలా విసిరి వెళ్ళొచ్చి గాలి వల్ల ఉండడానికి వీలు లేదు. ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉంది. మరి మనసులో కపటం పెట్టుకుని జీవించడానికి వీలు లేదు. ఆ విధంగా జీవించాలి. మన దేవుడు మన విన్నపములకు చెవొగ్గుతాడా లేదా, అంటే మన విన్నపాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ విషయాన్ని మనం గమనించాలి. గలతీయులకు రాసిన పత్రిక మరి 3:27 మనం గమనించినట్లయితే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మన అందరం కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు ఆలోచన ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3:26 మనం గమనించినట్లయితే యేసుక్రీస్తునందు మీరు అందరం కూడా విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. విశ్వాసం వలన కుమారులమై ఉన్నామంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మన విన్నపములకు చెవొగ్గుతాడా, అంటే మన విన్నపాలు చెవొగ్గుతాడంటే మన ప్రార్థన వింటాడా, మన విన్నపాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా ఉంటున్నాం, మన విన్నపాలు మనసులో కపటం కలిగి ఉంటున్నామా ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే దేవుడు మన విన్నపములు చెవొగ్గుతాడా అన్న సబ్జెక్ట్ అండి ఇది. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఈ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. అందుకే యాకోబు రాసిన పత్రిక 1 యాకోబు రాసిన పత్రిక మొదటి వచనాల్లో మనం గమనించినట్లు 1, 2, 3 వచనాల్లో మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడు ఏమంటున్నాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. ఎందుకంటే జగత పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో ఏర్పాటు చేయబడిన మనము ఏ విధంగా జీవిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ వచనం, 2వ వచనం, 3వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్ని దేశముల యందు చెదిరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. నా సహోదరులారా, మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించిననే ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు మహానందమని మనం పెంచుకుంటామా ఏంటి? దేవుడు నాకు కష్టాలు ఇచ్చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటాం మనం. కానీ యాకోబు భక్తుడు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని? క్రైస్తవులంటే మనం గమనించాలి. నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నది. ఎంత కఠినమైన విషయం అండి ఇది. మరి యాకోబు భక్తుడు ఇంకా కిందకి వెళ్తే ఇంకా జీవ కిరీటాన్ని ఇస్తాను అని తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడి విషయమే శోధింపబడినారడో ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. దేవుని వలన శోధించబడుతున్నాను నేను అనడానికి వీలు లేదు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించడానికి
ఏం చెప్తున్నాడంటే దేవుడు జీవ కిరీటం ఇచ్చును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు కీడి విషయమే శోధింపబడినాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుణ్ణి మధ్యలోనికి లాగడానికి వీల్లేదండి. మన ఆలోచన ప్రకారంగా, మన జీవించే విధానం ప్రకారంగా మనకి శోధనలు ఉంటాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శోధనలు ఎంచబడిన కొద్దిసేపే, ఈ విషయాన్ని మనం గమనించాలి. తాను నిలుచునని తలంచుకున్నవాడు పడకుండుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునవలను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఈ వచనం మనకు కనపడుతూ ఉంటుంది. తాను నిలుచున్నని తలంచుకున్నవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునవలెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. 10:12 మొదట కొరింథీ. మరి 13 చూసినట్లయితే తాను నిల్చున్నని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్త చూసుకున్నాడు. సాధారణంగా మనుషులకు కలగబోయే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింప కలిగినంతటి కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలగజేయను. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుడు మన విన్నపములకు చెవొగ్గుతాడా అంటే మన విన్నపాలు ఏ విధంగా ఉండాలండి? ప్రీతికరంగా ఉండాలి ఆయనకి. మన ఇష్టానుసారంగా మాట్లాడితే విండాయన, ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే నీతిమంతుల మొర ఆలకిస్తాడంటండి ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ విషయాన్ని మనం గమనించాలి. నీతిమంతుల ఒక మొర ఆయన చెవొగ్గుతాడంటండి. ఎంత గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 మనం గమనించినట్లయితే ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన వైపు ఉన్నవి కానీ ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభు కనులు ఎక్కడ ఉన్నాయంటే నీతిమంతుల మీద ఆయన చెవులు వాళ్ళ ప్రార్థన వైపు ఉన్నవే. అంటే నీతిమంతుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనం గమనించినట్లయితే కీర్తన 14:5లో మరి దేవుడు నీతిమంతుల సంతాన పక్షాన ఉన్నాడంటండి. ఎంత గొప్ప ధన్యత! మన ప్రార్థన విషయంలో మాట్లాడుతున్నాడు, నీతి కలిగి జీవించాలని ఆయన మాట్లాడుతున్నాడు. అటువంటిప్పుడు క్రీస్తు యేసులోనికి మనం బాప్తిసం పొందిన మనందరం కూడా ఉచితంగా నీతిమంతులం అయ్యాం. మనం ఆ నీతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదండి. ఆయన ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే గొప్ప ధన్యత అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్ధులమై ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యాకోబు రాసిన పత్రికలకు మనం మరొకసారి వెళ్దామండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దామండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మారులు కోల్పోబడిన వాడే శోధింపబడును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి, ఏ విధంగా జీవిస్తున్నాం, మనం జీవించే విధానం ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17, 18, 19, 20 కూడా మనం చదువుకుందామండి. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమవును. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నా క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనుపరచము, నేను నా క్రియల చేత నీ విశ్వాసమును నీకు కనుపరచనని చెప్పాను. అప్పుడు 19, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావా? అలాగ నమ్మడం మంచిదే, దయ్యములు కూడా నమ్మి వణికిచున్నవి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. దయ్యాలు కూడా తెలిసిన దేవుడు ఒక్కడే అని అవి నమ్మి వణికిస్తున్నాయంటండి. ఇప్పుడు ఈ దినాల్లో దేవుడు ఒక్కడే అంటే ఆ ఒక్కరిలో ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు, ముగ్గురు ఒకటే అని చెప్తున్నారు, యేసుక్రీస్తు వారిని ఆరాధించాలని చెప్తున్నారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అనే దేవుడు, క్రీస్తు ఒక్కడే, ప్రభుని క్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు. ఎవరి పనాలకు ఉందండి, ముగ్గురు ఒకటని చెప్తున్నారు, ముగ్గురు కలిసే ఉన్నారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఆరాధించేస్తున్నారు. అలాగ ఆరాధించడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మరి యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 20వ వచనం, వర్ధుడా
క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే క్రియారూపంగా జీవించవలసిన అవసరం ఉంది క్రైస్తవుడు అనగా. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉంది. దేవుడు మన విన్నపంలోకి చెవెగ్గుతాడా అన్నటువంటి విషయాన్ని మనం నీతిమంతుల యొక్క ప్రార్థన చెవెగ్గుతాడంటండి. మరి విలాప వాక్యాల్లో మనం గమనించినట్లయితే అక్కడికి కూడా వెళ్దామండి. మనం ఒకసారి విలాప వాక్యాల్లో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనిద్దామండి. నేను బ్రతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. నువ్వు ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానుసారంగా జీవించలేనట్లయితే నువ్వు బ్రతిమాలి మొరలిడినను ఆయన చెవు మూసుకుంటాడంటాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన చెవొగ్గుతాడని పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. మరి విలాప వాక్యంలో మనం గమనించినట్లయితే 3:8లో మనం గమనించినట్లయితే నేను బ్రతిమాని మొరలిడినను నా ప్రార్థన వినకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం గమనించినట్లయితే మన పిల్లలకు కూడా మనం కొన్ని పనులు చెప్పినప్పుడు భౌతికంగా వాళ్ళు వెళ్ళలేనప్పుడు మనం పట్టించుకోమండి. అలాగే దేవాది దేవుడు మరి మన విషయంలో ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించడం ఎంత గొప్ప ధన్యత అండి. క్రైస్తవులు అనగానే నాకు ఏమీ లేదనుకునేవారు కొంతమంది, క్రైస్తవులు అనగానే నాకు ఇల్లు లేవనుకుని బాధపడేవారు కొంతమంది, క్రైస్తవులు అనగానే నాకు అసలు ధనం లేదని బాధపడేవారు కొంతమంది, క్రైస్తవులు అనగానే ధనవంతులు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. క్రైస్తవులు అనగానే ధనవంతులు. మరి అబ్రహాం గారు మరి విషయంలో మనం ఆలోచించినప్పుడు మరి సందర్భంలో మరి ధనవంతుడు అదేవిధంగా దరిద్రుడు లాజరు విషయంలో మనం గమనించినట్లయితే మరి లాజరు దగ్గర ఏమీ లేదు, కానీ అబ్రహామురమును ఆనుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ధనవంతుడు తినుము త్రాగుము సంతోషించము సన్నపనార వస్త్రాలు వేసుకుని, మరి లాజరు వాకడ పడి ఉన్నప్పుడు ఒక రొట్టెలు కూడా ఇవ్వలేనట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. బిస్కెట్ ఇలా ఇరిచినప్పుడు మధ్య భాగంతో కడుపు నింపుకున్నాడు అంటే స్థితిగతులు చూడండి ఎలాగున్నాయో, ధనవంతుడి స్థితిగతులు ఎలాగున్నాయి, ఒక లాజర్ స్థితిగతులు ఎలాగున్నాయో మరి మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. లోకాసు వార్తలు మనం గమనిస్తూ ఉంటాం 16వ అధ్యాయంలో. అంటే ధనవంతుడు అతను ఆలోచనలు ఎలాగున్నాయి ఈ భూలోకంలో మనం గమనించాం. ఇరువురు చనిపోయారు, కానీ ఈ భూలోకంలో ఏ విధంగా మరి లాజర్ జీవించాడో లాజర్ అవసరం ధనవంతుడికి వచ్చిందండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు అవసరం రాలేదు ధనవంతుడికి. అందుకని క్రైస్తవులంటే మనము మరి మన ఆలోచన కలిగి ఉండవలసిన అవసరం ఉంది, హెచ్చరిక. అందుకని అబ్రహాము అంటాడు ధనవంతుడిని, కుమారుడా నువ్వు బ్రతికినంతకాలం నీ ఇష్టానుసారంగా బ్రతుకవు, కానీ లాజరు కష్టము అనుభవించాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందుకని సహోదరులమైన మనం కానీ సహోదరుల మనులు కానీ ఎవరైనా సరే క్రైస్తవులు అనగానే మనం తగ్గించుకొని మాదిరి కలిగి జీవించవలసిన అవసరం ఉంది. దేవుడు అదే చెప్తున్నాడు మనకి. ఆ విధంగా మనం జీవిస్తున్నామా? మన కుటుంబాలు ఎందుకు మంచిగా కట్టబడి ఉండట్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏదో లోపం, ఏదో ఒక ప్రాబ్లం, ఎదుటి వారిని చూసి అసహించుకోవడానికి వీలు లేదు. ఎదుటివారు ధనవంతులు అయితే మనం బాధపడడానికి వీలు లేదు. అప్పుడు ధనవంతుడు లాజరు విషయంలో ఆలోచన కలిగి ఉండాలి. యోబు గారిని మనం జ్ఞాపం చేసుకోవాలి, ఏలియాని మనం జ్ఞాపం చేసుకోవాలి, పితరులను మనం జ్ఞాపం చేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు వినాలంటే మనకు సామర్థ్యత ఉండవలసిన అవసరం ఉంది. మన ఇష్టానుసారంగా మాట్లాడినట్లయితే ఆయన వినడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథము 144 అధ్యాయంలోకి మనం వెళ్దామండి. 4వ వచనాన్ని మనం గమనిద్దాం. 44:4 నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోయి నీడవలే ఉన్నవి. అంటే ఇది విషయం అర్థమవుతుందా? మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. నేను కూడా అప్లై చేసుకుంటున్నాను ఈ విషయాన్ని. నరులు ఎలా ఉన్నారంటే నరులు వట్టి ఊపిరి పోలి ఉన్నారు, కానీ వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి. అంటే నీడ ఎంచగా ఉంటుందండి, కొంతసేపటి నీడ వెళ్ళిపోద్ది. మానవుని యొక్క జీవితం కూడా అంతే అని ఇక్కడ కీర్తనకారుడు రాసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం, దావీదు రాసినట్లుగా. ఎందుకంటే అందుకే యాకోబు భక్తుడు అంటున్నాడు, రేపు ఏం సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది.
కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారు. అని నిన్న చూశానండి, గంట క్రితం చూశానండి, చనిపోయారండి నేను అంటారు. చనిపోయిన తర్వాత మన స్థితిగతులు ఏ విధంగా అయిపోతాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎంత భయంకరమైన పరిస్థితి గుండా మనం వెళ్తాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో దినాన్ని చనిపోతారు. అందుకే ప్రసంగి గ్రంథకర్త తెలియపరుస్తున్నాడండి. 9వ అధ్యాయము 5వ వచనం గమనించినట్లయితే, బ్రతికి ఉండివారు తాము చచ్చిరని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది. చూసారండి, చచ్చిపోయిన వాళ్ళ పేరు ఏమవుతుందండి? మరవబడి ఉంటుంది. కొన్ని దినాలు గుర్తు చేసుకున్న తర్వాత మర్చిపోతారు. భార్యాభర్తల మరి వివాహ సంబంధం ఎంత ఐక్యత కలిగి ఉంటూ ఉంటారు. భార్య చనిపోయినా భర్త చనిపోయినా కొన్ని దినాలు మర్చిపోతారు. దేవుని వాక్యం 100% కరెక్ట్ అండి. ఇది మనం గమనించాలి. ఎవరైనా హరే, భార్యాభర్తల విషయమే కాదు, ఎవరైనా హరే అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. బ్రతికి ఉండివారు తాము సత్యరని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు. వారింకా ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందైనను వారికి ఇంకా ఎప్పటికీ నివంతు లేదు. అందుకని మనం ఎలాగ ఉండాలండి? బ్రతికుండగానే మనం ఐక్యత కలిగి ఉండాలి, సహోదర భావం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఎందుకంటే ఏదో దినాన్ని మనం చనిపోతాం. మనం సమాధానం కలిగి ఉండాలి, మనం తగ్గించుకుని ఉండాలి, సహోదరుని ప్రేమించగలిగి ఉండాలి, సహోదరుని ప్రేమించగలిగి ఉండాలి, ఆయన చిత్తానుసారంగా జీవించాలి. అంటే మన పేరు కూడా మరుగుపడుతుంది. అందుకనే కక్షలు కలహాలు ఉండడానికి వీల్లేదు. లెక్క చెప్పాలని మనం అందుకే సమాధాన పడాలి. నువ్వు బలి అర్పణ వేయడానికి వెళ్ళినప్పుడు నీ సహోదరుల మీద వేరే స్వభావం కలిగి ఉన్నప్పుడు బలి అర్పణ అక్కడ పెట్టి సమాధాన పడమన్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండాలండి. మన హృదయం ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. ఏ కల్ముషం ఉండడానికి వీలు లేదు. మనం ఇంతకుముందు మనం కీర్తన గ్రంథంలో మనం చదువుకున్నాం, ఏ కల్ముషము ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. 32వ కీర్తన 1వ వచనాన్ని మరొకసారి చదువుకుందామండి. 1వ వచనం 2వ వచనం, తన అతిక్రమణం పరిహారం నొందినవాడు, తన పాపనకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషాన్ని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటాన్ని పెట్టుకోవడానికి వీలు లేదు. ఆత్మ సంబంధులు అంటే ఎలా ఉండాలండి? ఏ కపటము ఉండడానికి వీలు లేదు మనకి. ఆ విధంగా జీవిస్తున్నావా? నీ జీవించే విధానాన్ని దేవుడు చూస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవాలండి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన మొర ఆలకిస్తాడండి దేవుడు. ఎలా? యథార్థమైన హృదయంతో నువ్వు మొరపెట్టినట్లయితే నీ మొరని ఆయన ఆలకిస్తానని తెలియపరుస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కీర్తన గ్రంథం 145 అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ మరి కీర్తనకారుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. 18 వచనాలు మనం చదువుకుందాం. తనకు మొర్రపెట్టేవారందరికీ, తనకు నిజంగా మొర్రపెట్టేవారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడంటండి. అబ్బా, ఎంత గొప్ప ధన్యత అండి! అంటే మొర్రపెట్టడం వేరు, నిజంగా మొర్రపెట్టడం వేరు. ఇందులో 2 రకాలు మనకు కనబడుతున్నాయి. క్రైస్తవులు అనగానే మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. క్రైస్తవులు అనగానే ఆయన చిత్తానుసారంగా జీవించాలి. ప్రభువా నీ చిత్తం అనాలి. మనకు అపనింద వచ్చినప్పుడు కూడా నీ చిత్తం ప్రభువా, నీ చిత్తం ఏముందో అది నెరవేర్చని మనం దేవుని అడగవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే దేవాది దేవుడు పైన ఉన్నాడు, సమస్త వెరిగిన దేవుడు పైన ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. మన మొర ఆలకించట్లేదు, అన్యులే బాగుపడిపోతున్నారు. క్రైస్తవుల్లోకి వచ్చి నేను 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, నా స్థితిగతులు ఏం మారట్లేదని నువ్వు అనుకుంటున్నావా? ధనవంతుడిని లాజర్ని జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోబు గారిని జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలియాని జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏలియా ప్రార్థన అన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఎందుకు ఉండవు? ఈ విషయాన్ని మనం గమనించాలి. ఏలియా ప్రార్థన విన్నాడు ఆయన, నీ ప్రార్థన ఎందుకు ఉండవు? అంటే నీ ప్రార్థనలో లోపం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు మన విన్నపములకు చెవియొగ్గుతాడా? అంటే మన విన్నపాలు ఎలా ఉండాలి? ఆయన వినిలాగా ఉండాలి.
అంతేగాని కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినట్టు లిస్ట్ పెట్టినట్టుగా ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఆయన వాక్యానుసారంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి 18, 19 మనం చదువుకున్నట్లయితే కీర్తన గ్రంథము 145 అధ్యాయం 18, 19 ఆయన యందు భయభక్తులు గల వరకు కోరిక ఆయన నెరవేరుస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. వారి మొర ఆలకించి వారిని రక్షించును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. 18లో మనం గమనించినట్లయితే తనకు మొరపెట్టే వారందరికీ ఆయన నిజంగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, అంటే దగ్గరగా ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి. మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవాది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత అండి అది. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని శోధన వచ్చినా, వేదన వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా మనం పడిపోవడానికి వీల్లేదండి. అందుకే 24:10లో మనం గమనించినట్లయితే మరి శోధన 24:10 శ్రమదినాన్ని నువ్వు కృంగిని ఎడల నువ్వు శాతకాని వాడవైపోతావు. శ్రమదినాలు మనకు రాకపోతే ఎవరికి వస్తాయండి? కష్టాలు రాకపోతే. మన వెనకాల గొప్ప దేవుడు ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఎందుకు బ్రతికుతున్నాం, చలించున్నాం, ఉనికి కలిగి ఉన్నాం మనం. ఈ విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఆ విధంగా జీవిస్తున్నామా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విలాప వాక్యాల్లోకి మనం వెళ్దాం. 3:33 చదువుకుందామని. హృదయపూర్వకంగా ఆయన నరులను విచారణైనను బాధ అయినను కలగజేయడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. హృదయపూర్వకంగా చెప్తున్నాడు ఆయన, బాధ అయినను విచారమైనను కలగజేయడు. మనం అంటూ ఉంటాం కదండి, నేను హృదయపూర్వకంగా చెప్తున్నానని అంటూ ఉంటాం మనం. అంటే హృదయంతో, అంటే ఏ కల్ముషము లేకుండా 100% చెప్తున్నామని అర్థం అక్కడ. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణైనను బాధనైనను కలగజేయడు. మనం ఏమనుకుంటున్నాం? దేవుని నమ్ముకున్నా కాడి నుంచి కష్టాలండి, కష్టాలు భరించలేకపోతున్నాయి కొంతమంది. మరి దేవుని నమ్ముకుంటే కష్టాలే ఉంటాయని. మరి ప్రభువుని క్రీస్తు వారు ఎంత కష్టపడ్డారు శిలువ మరణంలో. ఆయన ఎంత రక్తాన్ని సిందించారు. మన పాపాలన్నీ మౌన మీద మోసుకున్నాడు ఆయన. ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా కీర్తన గ్రంథం 25 అధ్యాయము 14వ వచనం, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. అంటే ఎలాగ ఉండాలండి? మనకు నిబంధన కావాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆయన దగ్గర ఒక మర్మం ఉంది. ఆ నిబంధనని మనం తెలియపరుస్తాడంటే ఎంత గొప్ప ధన్యత. క్రైస్తవులు అనగానే ఈజీ కాదండి. క్రైస్తవ జీవితం అనగానే ఈజీ కాదండి. క్రైస్తవుడు అనగానే బాధ అనిపించాలి. క్రైస్తవుడు అనగానే అపవాదం వేస్తున్న అగ్నిబాణాలన్నీ తట్టుకోవాలి. క్రైస్తవుడు అనగానే ఈజీ కాదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన పితరులు కూడా అలాగే కష్టాలు గుండా వెళ్ళారు. అపోస్తలుడైన పౌలు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన. కానీ అపోస్తలుడైన పౌలు గారిని పౌలు అని ఈజీగా అనేస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడ్డాడండి ఆయన. రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఆయనకి. 14 పత్రికలు పైగా రాశాడు ఆయన. ఆయన పడ్డ కష్టం ఈ దినాల్లో మనం గమనించినట్టు వాహనాలు అన్నీ ఉన్నాయి మనకి. కాలు నడకనే దిగంబరై ఉన్నాడు, బట్టలు లేకుండా సముద్రం ఒడ్డుని నివసించినట్లుగా మనం గమనించాం. ఆయన కష్టపడే కష్టాలని మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభువుని క్రీస్తు వారు కూడా ఎన్ని కష్టాలు పడ్డారన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి ప్రతి ఒక్కరూ కూడా మనం గమనించాలండి ఈ విషయాన్ని. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయను. అబ్బాయి ఎంత గొప్ప దాని నిబంధననే తెలియపరుస్తాడంట ఆయన. మనం ఆ నిబంధన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథంలో ముగింపులో మనం వెళ్దామండి. ప్రకటన గ్రంథము మరి మనం గమనించినట్లయితే దేవుడు మన విన్నపములకు సొవగ్గుతాడా? ఇది సబ్జెక్ట్. దేవుడు మన విన్నపములకు సొవగ్గుతాడా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. జయించేవాడు అలాగన తెల్లని వస్త్రమును ధరించుకొని జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడిచిపెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చూసారండి, దూతల ఎదుట తండ్రి ఎదుట ఆయన పేరు ఒప్పుకుంటాడండి. ఎవరు? జయించిన వారిని. మరి క్రైస్తవులు అనగానే మరి జయించాలి. క్రైస్తవులు అనగానే కష్టం, క్రైస్తవులు అనగానే నష్టం, క్రైస్తవులు అనగానే ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ జయించుకున్న వారిని ఆయన అంటే సింహాసనం మీద కూర్చోబెడతాడంట. ఆ విషయం కూడా ఉంది.
తాను కూర్చున్న సింహాసనంలో మనల్ని కూర్చోబెడతాడండి. ఎంత గొప్ప ధన్యత అండి. మరి జీవగ్రంథంలో ఎవరి పేరైనా కనబడపోయినట్లయితే అగ్నిగుణంలో పడవే పడతాడంటండి మరి ఆ వ్యక్తి. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే జీవగ్రంథంలో మన పేరు ఉండాలి, కనపడాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదు. దేవుడు మన విన్నపములకు చెవిగ్గుతాడా? మరి జయించిన వాడు జీవగ్రంథంలో ఉన్న అతని పేరు ఏమంతరం తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు విననుగాక అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు. అయినా మీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తంతరంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా తండ్రి, మరి దేవుడు మరి మా విన్నపాలు వింటాడన్నటువంటి విషయాన్ని మేము గమనించాం తండ్రి ఇంతవరకు. మరి ఆ విన్నపాలు వినాలంటే మా విన్నపాలు ఏ విధంగా ఉండాలని మీరు తెలియపరిచిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దగ్గర ఒక మర్మం ఉన్నదని, ఆ మర్మము మరి ఆయన భయభక్తులు గల వారికి తెలియపరుస్తానని సెలవిచ్చారు, మీ కృతజ్ఞతలు. మరి నిబంధన కూడా తెలియపరుస్తానని సెలవిచ్చారు, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఈ వాక్యాన్ని విని గ్రహించి మరి ఈ మాటలు గ్రహించి మరి ఆయన చిత్తానుసారంగా జీవించాలని ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఆయన ఎంతమంది అయితే వింటున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎంతోమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు. రాణి తెల్ల అయితేనేమి, చెన్నై నుంచి అనేకులు సహోదరులు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకను మీ ఆత్మీయ మేలు పొందేటట్లు వాళ్ళు సహాయం చేయమని, ముందున్న సమయం అంతట్లో మీరే ఎంత ప్రభావం పొందమని, మాకు మేము తగ్గించుకుని ఇచ్చినట్టు మీరు సహాయం చేయమని క్రీస్తు నామమున అడిగిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.